ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము దావీదు రాసిన 128వ సంకీర్తన 5వ చరణము. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ వాక్యమును మనము గమనించినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారికి కలుగు ఆశీర్వాదమును క్షేమమును కీర్తనాకారుడు తెలియజేస్తూ ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నా ప్రియ సహోదరులారా, సియోనులో ఉన్న అనుభవాలు నీలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నేడు నువ్వు దేవుని వాక్య సహాయముతో, ఆత్మ సహాయముతో సియోను అనుభవాలు కలిగి జీవించినట్లయితే నీ ద్వారా దేవుడు అనేకులను ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, సియోనులో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే మొదటిగా సియోనులో ఉన్న స్తుతి నీలో ఉండాలి. రెండవదిగా సియోనులో ఉన్న స్థిరత్వం నీలో ఉండాలి. మూడవదిగా సియోనులో ఉన్న సంపూర్ణత నీలో ఉండాలి. సియోనులో నుండి దేవుడు ఆశీర్వదించే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే స్తుతి, స్థిరత్వము, సంపూర్ణత అనే సియోను యొక్క అనుభవాలు నీలో ఉన్నట్లయితే కనుక, సియోను అనుభవాలను నీవు కలిగి జీవిస్తూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించుటే కాదు కానీ నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తానని ఈ యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే అట్టి విధముగా జీవిస్తారో సియోనులో నుండి నేను వారిని ఆశీర్వదిస్తానని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అనుగ్రహించే అట్టి ఆశీర్వాదాలను పొందుకునేలాగున, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేలాగున అట్టి జీవితాలు ప్రతి ఒక్కరికి కలుగులాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఇది నాన్న సియోనులో నుండి నేను నిన్ను ఆశీర్వదిస్తానని నీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు. సియోనులో కలిగి ఉన్న ప్రభువా స్తుతి, స్థిరత్వము, సంపూర్ణత అనే అనుభవాలు మేము కలిగి జీవిస్తే మమ్ములనే కాదు కానీ మా ద్వారా అనేకులను ఆశీర్వదిస్తానని నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నావు. అట్టి జీవితాలు, అట్టి స్థితిని మేము కలిగి జీవించలాగున నీ కృప మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.